ఎస్ఆర్ నగర్, గురుమూర్తి నగర్ శ్రీ వినాయక ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయము గత 35 సంవత్సరాలుగా ఈ గణపతి స్వామి వారి ముందుగా ఈ గణపతి గుళ్ళు గణపతిని ప్రతిష్ఠించారు. అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం నేటి దర్శనం సిరీస్ లో భాగంగా ఎస్ఆర్ నగర్, గురుమూర్తి నగర్ శ్రీ వినాయక ఆలయం దగ్గర ఉన్నాం. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఎస్ఆర్ నగర్, గురుమూర్తి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఈ ఆలయం అయితే ఉన్నదనమాట. ఇక్కడ స్వామివారు అంటే గణనాథునితో పాటు ఉపాలయాలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. మరి ఆ గణనాథుని దర్శనం చేసుకొని ఉపాలయాలు కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా? మీరు కూడా నాతో పాటు వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీ గణేశార్దాభ్యోర్మ పంచాన్ముఖోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రం వందే పంచాచార్యాన్ జగద్గురు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనామస్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణున్నోరవస్యేదదాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ ఈ ఆలయం వచ్చేసి వినాయక దేవాలయం అండి. ఈ ఆలయము గత 35 సంవత్సరాలుగా ఈ గణపతి స్వామి వారి ముందుగా ఈ గణపతిని ప్రతిష్ఠించారు. తర్వాత చిన్నగా ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ తర్వాత రాను గణపతి స్వామి అనుగ్రహం మరలా చిన్న శివలింగం గుణంగా పెట్టారు. ఇక్కడ ఆ స్వామివారి అనుగ్రహంతో ప్రతి సోమవారం గుణంగా స్వామివారికి విశేషముగా పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే గణపతి స్వామి వారికి ప్రతిరోజు నిత్యాభిషేకం ఉంటుంది, శివాలయం నిత్యాభిషేకం ఉంటుంది. అలాగే ప్రతి నెల సంకష్టాల చతుర్దశికి గణపతి స్వామి వారికి విశేషముగా సాయంకాలమున పంచామృత అభిషేకాలు అలాగే గణపతి హోమంగా నిర్వహించబడుతుంది. స్వామివారికి ఇక్కడ పూజ చేసిన భక్తులు కూడా ఒక నమ్మకము, స్వామివారికి పూజ చేసుకుంటే చాలా బాగా జరుగుతుందని ఇక్కడ పూజ చేసుకున్న వాళ్ళు స్వామివారికి, శివుడికి, గణపతికి కానీ చాలామంది కూడా తన మొక్కుకొని అభిషేకం చేయించుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి విదేశాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. స్వామివారి అనుగ్రహం వలన మంచి ఉద్యోగము, మంచి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఇక్కడ నమ్మకంతో స్వామివారికి వచ్చి అభిషేకం పూజలు చేసుకుంటూ ఉంటారు.
ఇక్కడ చూస్తున్నారు కదండి, అమ్మవారు చాలా ప్రసన్న వదనంతో మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారికి కూడా అలంకరణ అనేది ఈరోజు చాలా బాగా చేశారు. అమ్మవారు ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారుగా కొలువు తీరి ఉన్నారనమాట. ఈ అమ్మవారికి కూడా దసరా అంటే దేవీ నవరాత్రుల టైంలో, అలాగే శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి విశేషమైన పూజలు అనేవి జరుగుతాయని చెప్పేసి అర్చక స్వాముల వారు చెప్తూ ఉన్నారు. అలాగే భక్తులు కూడా అమ్మవారికి వచ్చేసి మొక్కులు మొక్కుకోవటం, ఇందాక నేను చెప్పినట్లుగా సంతానం లేని వారు, వివాహం కాని వారు అందరూ వచ్చేసి అమ్మవారికి మొక్కులు మొక్కుకోవడం. అండ్ అలాగే అక్కడ చూస్తున్నట్లయితే మనకి శ్రీచక్రంది కూడా కనిపిస్తుంది. అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు కూడా నిత్యం ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ ఆలయాల్లో అనేక ఉపాలయాలు ఉన్నట్లుగా మనం ఇందాక చూసుకున్నట్లయితే అంటే సాయిబాబా ఉన్నారు, గణేష్ ఉన్నారు, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు, పంచముఖ ఆంజనేయ స్వామి, వారితో పాటుగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మనం ఎక్కడ చూసినా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మాత్రమే దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అంటే ఆయన భార్యలతో కలిపి ఉన్నది ఇక్కడ మనకి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విధంగానే స్వామివారు పూజలు అనేవి అందుకోవటం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి. అంటే చాలా వరకు మనం ఇక్కడ చూసిన గుళ్ళలో కనిపిస్తూనే ఉంటాయి. రావి చెట్టు వచ్చేసి విష్ణుమూర్తి స్వరూపం, వేప చెట్టు వచ్చేసి అమ్మవారి స్వరూపం కింద భావిస్తారు. ఈ రెండు కలిసిన చోటు కూడా పూజలు విరివిగా చేస్తూ ఉంటారు. మనం చుట్టూ చూసినట్లయితే కనుక ఈ తాళ్లతో కట్టి ఉండడం, అలాగే అక్కడ చూసినట్లయితే ముడుపులు కూడా కట్టున్నాయి. ఈ ముడుపులు ఇవన్నీ కూడా సంతానం లేని వారు, అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారి వచ్చి ఈ దారంతో 108 సార్లు రెండింటినీ కలిపి కట్టి, తర్వాత ముడుపులు కూడా కొబ్బరికాయ పెట్టేసి ఆ ముడుపులు కూడా కట్టి మొక్కుకోవడం అనేది జరుగుతుందట. మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ కొబ్బరికాయ అవన్నీ కూడా అమ్మవారికి ఇక్కడ సమర్పిస్తారట. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అంటే ఎంతో మంది సంతానం లేని వారు కానివ్వండి, అలాగే వివాహం కాని వారు కానివ్వండి, వచ్చి ఇక్కడ మొక్కుకోవడం, తమ మొక్కులు తీరడం కూడా జరిగిందని చెప్పేసి భక్తులు చెప్తూ ఉన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణపతే నమః. శ్రీ సరస్వతే నమః. పరం బ్రహ్మస్వరూపాయ గురుమాండదేవతాభ్యో నమః. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ దేవతాభ్యో నమః. మనోజవం మాతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. గోష్పాదీకృతవార్తిం మాదకీకృతరాక్షసం రామాయణం మారుతం వందే నీలాత్మజం. అంజనానందం జానకి శోకనాశంకపేశ భక్షాంతారం లంకా భయంకరం ఉల్లాంఘయ సంతోషలీలం సలీలం జనకాత్మజాధాతం ప్రసంజీవితాపి నమః. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం మరోగత అనతం భవేతు. ఈ ఆంజనేయ స్వామిని పెట్టినప్పుడు ఏంటంటే 27 సంవత్సరాలు మొన్నటికి. అంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నది, అది చిన్న విగ్రహం ఉండే. ఆ విగ్రహం ఆ గుడి తీసిన తర్వాత ఈయన పెద్ద ఆయన పెట్టానంట అప్పుడు. ఇప్పుడు ఈయన పెట్టి 27 సంవత్సరాలు అయింది. అంతకుముందుకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకు తెలియదు. నేను వచ్చి 33 సంవత్సరాలు అయింది ఈ గుళ్ళకి వచ్చి. అప్పుడు ఏంటంటే ఈ చెట్టు చిన్న పెద్దగా ఉండే, రాగి చెట్టు కింది దాకా ఉండే, ఇట్లా ఉండే, అన్ని కొమ్మలన్నీ కొట్టేసినాం. ఆ గణపతి చిన్న శివుడు ఉండే, అది చెట్ల కింద ఉండే. చెట్ల కింద ఉంటే నేను వచ్చిన తర్వాత కానీ వారానికి ఒక రోజు వచ్చేవాడిని. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ రోజు రెగ్యులర్గా అయింది. అప్పుడు ఆంజనేయ స్వామి గుడి భక్తులు వచ్చడం కట్టేయడం మెల్లగా జరగడం 3 సంవత్సరాలు పట్టింది గుడి పట్టించడానికి. తర్వాత ఆంజనేయ స్వామి తర్వాత నవగ్రహాలు ప్రతిష్ఠించాం. తర్వాత ఒక్కొక్క భక్తులు మెల్లగా వస్తూనే ఉన్నారు. ఇవన్నీ గుళ్ళు అని పెట్టేసి 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మన శివరాత్రి వస్తే మనకి ఇది 8 సంవత్సరాలు పడతారు. అట్లా మెల్లమెల్ల చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఆంజనేయ స్వామి మాత్రం చాలా భక్తి, ఇక్కడ చాలా పెద్ద భక్తి అంటే ఎందుకు పెట్టానంటే ఇది రాఘవేంద్ర స్వామి దగ్గర పోయినప్పుడు ఈడ పెద్ద మనిషి ఈ విగ్రహం పెట్టించిన ఆయన అక్కడ మంత్రాలయం పోయాడు. మంత్రాలయంలో
ఈ పంచముఖ ఆంజనేయ స్వామిది క్యాలెండర్ దొరికింది ఆయనకు. ఆ క్యాలెండర్ తీసుకొచ్చిండు అనమాట. అది తీసుకొచ్చి నాకు ఇచ్చిండు ఆ ప్రసాదము క్యాలెండరు, స్వామి పెట్టుకోవాలి. నేను చూస్తే నాకు మనసు ఏంటంటే నాకు ఈ ఆంజనేయ స్వామిని పెట్టాలి, ఏమన్నా కానీ ఈయన పెట్టాలని చెప్పి పట్టినప్పుడు ఇక్కడ హోటల్ ఉండే ఒక హోటల్ రాములని ఆయన దగ్గర పోతే ఆయన 30,000 ఇస్తాయి గారు, నేను ఎక్కువే, నేను విగ్రహం చేపి అన్నాడు. 30,000కు విగ్రహం వచ్చింది. ఆ టైంలో మన కింద మంత్రాలయం ఉంది, యంత్రాలయం కింద ఉంటుంది, 3-4 ఫీట్లు ఉంటుంది లోపల భూమిలో. ఆ యంత్రపీఠం వచ్చేసి 8,000 అయింది. అది ఇంకొక ఆయన ఇచ్చిండు. అట్లా అది ఆంజనేయ స్వామి ప్రతి ఒక ఆయన బ్యాంకు శ్రీనివాస్ అని ఉన్నాడు, ఆయన వచ్చేసి ₹1,00,000 పెట్టేసి ప్రతిష్ట చేసిండు ఆ రోజులోని. జై శ్రీరామ్, జై హనుమాన్. మనం చూసినట్లయితే చక్కగా ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ ఈ ఆలయంలో దర్శనమిస్తూ ఉన్నారు. అంతకుముందు ఇక్కడ స్వామివారు అంటే బాలుని రూపంలో చిన్నగా విగ్రహం అనేది ఉండేదట. అది ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ ఉండడం జరిగిందంట. తర్వాత ఒక 30-40 ఏళ్ల నుంచి ఆ పూజలు చేయడం అనేవి స్టార్ట్ చేశారని చెప్పి అర్చక స్వాములు వారు చెప్తున్నారు. తర్వాత ఆయనకి మరి అనిపించిందా లేకపోతే అది దైవ సంకల్పమో తెలియదు, కానీ ఆ విగ్రహం కాకుండా మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ నిత్యం పూజలు అనేవి చేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారనమాట. జై హనుమాన్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇంత రద్దీ ప్రదేశాల్లో అంటే సిటీల్లో మనం ఎటు చూసినా కానీ టెంపుల్స్ కనిపించడం అనేది చాలా అరుదైపోతుంది. ఇరుకుగా చాలా చిన్న ప్లేసెస్లో ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతంలో చక్కగా ఫస్ట్ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఆయన తర్వాత ఆంజనేయ స్వామి వారికి పూజలు అందుకోవడం మొదలుపెట్టిన తర్వాత నవగ్రహాలు, ఆ తర్వాత గణనాథుణ్ణి, ఆ తర్వాత శివాలయం, అమ్మవారి ఆలయం, ఇక్కడ అలాగే చూసుకుంటే నాగేంద్రుడిని ఇలా ప్రతిష్ఠించడం జరిగింది. మనం ఒకే గుడిలో అందరూ దేవుళ్ళను ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. మనం అంటే ఒకే గుడిలో అందరూ దేవుళ్ళను ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే చెట్టు కింద, రావి చెట్టు, వేప చెట్టు కింద సాయిబాబా విగ్రహం కూడా ఉంది. సో సాయిబాబాను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ నిత్యం భక్తుల రద్దీతో ఈ ఆలయం అనేది కిటకిటలాడుతూ ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతోమంది తమ కోరికల కోసం రావడం, ఇక్కడ మొక్కుకోవటం, అలాగే కోరిన కోరికలు తీరడం కూడా జరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా అయితే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కువ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారని చెప్తున్నారు. వాళ్ళందరూ వచ్చి గణనాథుడికి, అలాగే శివునికి, ఆంజనేయ స్వామికి వీరందరినీ దర్శనం చేసుకొని మంచిగా విద్య రావాలని, మంచి ఉద్యోగాలు రావాలని, జీవితంలో చక్కగా స్థిరపడాలని చెప్పి ప్రతిరోజు ప్రతినిత్యం వచ్చి స్వామివార్లను దర్శనం చేసుకుంటారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇంత చక్కగా ఇంత ప్లెజెంట్గా అనిపిస్తున్న ఈ ఆలయానికి మీరు కూడా అంటే ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి, ఆ స్వామివారి ఆశీస్సులను పొందండి.